అండి నమస్తే. వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్. అందరికీ తెలుగు ట్రేడింగ్ టిప్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఐ హోప్ మీరందరూ దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఐ విష్ 2026 నెక్స్ట్ ఇయర్ 2026 దివాళీ వచ్చే వరకు మీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్, స్టాక్ మార్కెట్ ట్రేడర్గా ఎదగాలని భగవంతుని చాలా మనస్ఫూర్తిగా విష్ చేసుకున్నా కోరుకుంటున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం వీడియోలో ఎంట్రీ అవుదాం. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, నేను మీకు ఏం పెద్ద పెద్ద స్ట్రాటజీసు అండ్ ఇంకా ఇండికేటర్స్ గురించి చెప్పట్లే. మీకు ఓన్లీ 2 క్యాండిల్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఓన్లీ 2 క్యాండిల్స్. ఆ క్యాండిల్స్‌ని మీరు ప్రాపర్‌గా నేను ఎలాంటి స్టెప్స్ అయితే చెప్తున్నా స్టెప్ బై స్టెప్ కానీ మీరు యూజ్ చేస్తే మీరు డెఫినిట్‌గా స్టాక్ మార్కెట్‌లో ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మీరు ఎదుగుతారు. అండ్ మీరు బెస్ట్ మీరు ఎర్న్ చేస్తారని నాకు గట్టి నమ్మకం. సో దాని గురించి మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా లాస్ట్ వరకు చూడండి. సో దట్ ఏంటంటే మీరు ఎలాంటి మంచి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వరు. ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో డెఫినిట్‌గా అడగండి. నేను రిప్లై మాత్రం మీకు ఇస్తా ప్రతి ఒక్క కమెంట్‌కి. ఓకే. ఇంకా ఏంటంటే ఇంకో విషయం మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నా. ఈ క్యాండిల్స్ ఎంత సింపుల్ క్యాండిల్స్ అంటే ఒక 7th క్లాస్ అబ్బాయి, అమ్మాయి కూడా స్టూడెంట్స్ కూడా యూజ్ చేస్తే డెఫినిట్‌గా ఒక మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. బట్ మీకు కావాల్సిన దానికి అంతగా డిసిప్లిన్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఏంటంటే ఈ వీడియో మీకు చూసాక అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడండి. మళ్ళీ రిపీట్ చేసి చేసి చూడండి. సో థాట్ మీకు క్లారిటీ వస్తుంది నేను ఏం చెప్తున్నాను అని. అండ్ ఎక్కడ కూడా ఏ ఒక్క మంచి పాయింట్ కూడా మిస్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి స్ట్రాటజీ దీంట్లో పెద్ద స్ట్రాటజీ లేదు. ఓన్లీ 2 ఇండికేటర్స్ గురించే 2 ఇండికేటర్స్ కాదు, 2 క్యాండిల్స్ గురించి మాత్రం చెప్తా. ఆ క్యాండిల్స్ ఏంటో మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని థంబ్ రూల్ ఏంటంటే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే యూజ్ చేయండి. స్టాక్స్‌లో కూడా చేయొచ్చు. బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకోవాలి. నేనిప్పుడు మార్కెట్ ఓపెన్ చేస్తున్నాను నిఫ్టీ అండ్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. మీరు ఒక్కొక్క పాయింట్ పెన్ను, నోట్‌బుక్ తీసుకొని నోట్ చేసుకోండి నేనేమైతే చెప్తున్నానో. ఓకే. ఫస్ట్ ఏంటంటే మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేయాలి. సెకండ్ ఏంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రమే యూజ్ చేయాలి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తే మీకు క్విక్ ఎంట్రీస్ అండ్ క్విక్ ఎగ్జిట్స్ కూడా దొరుకుతాయి మంచి ప్రాఫిట్స్‌తో. ఓకే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మంచి ప్రాఫిట్స్‌తో మీకు ఎగ్జిట్స్ కూడా దొరుకుతాయి. పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అండ్ క్విక్ ప్రాఫిట్. ఈ 3 మీకు డెఫినిట్‌గా దొరుకుతాయి. బట్ డిసిప్లిన్‌గా మీరు ట్రేడ్ చేయాలి. ఎలా అయితే నేను చెప్తున్నా అలానే ట్రేడ్ చేయాలి. ఏ ఒక్క ఎక్స్‌ట్రా నాలెడ్జ్ కూడా దీంట్లో పెట్టకండి. సో దట్ మీరు ఎక్కడ కూడా లాస్ అవ్వకూడదు. ఓకే. అండ్ ఫస్ట్ నేను మీకొక డ్రా చేసి చెప్తున్నా. అదేంటంటే ఇది. దీన్ని ఒక రెడ్ క్యాండిల్ అని అనుకోండి. ఓకే. రెడ్ క్యాండిల్ మీరు బాగా చూసుకోవాలి. ఇదొక రెడ్ క్యాండిల్. ఈ క్యాండిల్‌లో మీకు ఏం చూసుకోవాలంటే దీనికి పైన ఎక్కడ కూడా విక్ లేదు. ఓకే. పైన ఎలాంటి విక్ కూడా లేదు. ఓన్లీ కింద మాత్రమే విక్ ఉండాలి. ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. ఆ రెడ్ క్యాండిల్‌లో కింద విక్ ఉండాలి. విక్ అంటే కింద తోకలాగా ఏదైతే కనిపిస్తుందో అది కింద ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ అవుతుందో అప్పుడు మీకేం ట్రెండింగ్ మార్కెట్‌లో ఓకే. ఫస్ట్ మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది రెడ్ క్యాండిల్ గురించి. సో గ్రీన్ క్యాండిల్ కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు రెడ్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి రెడ్ క్యాండిల్ ఇలాంటి క్యాండిలే ఉండాలి. కిందనే విక్ ఉండాలి. పైన ఎట్లాంటి విక్ కూడా ఉండకూడదు. అండ్ మార్కెట్ ట్రెండింగ్‌లో ఉండాలి. ట్రెండింగ్ అంటే రెడ్ క్యాండిల్‌లో మీరు ట్రేడ్ చేస్తుంటే మార్కెట్ పైనుంచి కిందకి ఇలా రావాలి. ఓకే. ఇలా వచ్చినప్పుడు ఇట్లాంటి క్యాండిల్ ఎక్కడైతే ఫార్మ్ అవుతుందో ఎక్కడైనా కానీ ఆ ఫార్మ్ పైన కూడా అవ్వచ్చు, మిడిల్‌లో కూడా అవ్వచ్చు, కిందన కూడా అవ్వచ్చు. ఇలాంటి క్యాండిల్ ఎక్కడైతే మీకు దొరుకుతుందో అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఎలాంటి చోట ఎంట్రీ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ తీసుకోకముందు మీకు దీని హై అండ్ లోని మార్క్ చేసుకోవాలి. ఓకే. మీరు ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా. హై అండ్ లోని మీరు మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఏదైనా హై కానీ, లో కానీ బ్రేక్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ లో బ్రేక్ అయ్యింది అనుకున్నా. లో బ్రేక్ అయితే మీరు దీన్ని ఎక్కడైతే లో
బ్రేక్ అయిందో అక్కడే మీకు డౌన్ సైడ్ అంటే పుట్ సైడ్ ఏంటంటే మీకు ట్రేడ్ చేయాలి. అండ్ దీని స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఉందో దాన్ని హైని మీకు స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి. ఎవరైతే కొంచెం ఎక్స్‌పర్ట్ ఉన్నారో, స్టాక్ మార్కెట్‌లో కొంచెం పాతయిపోయినారో వాళ్ళేంటంటే ఈ హైకి 5-10 పాయింట్స్ ఏదైతే ఎక్స్‌ట్రా ఏంటంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నేను నార్మల్‌గా 5 పాయింట్స్ పెట్టుకుంటా. ఓకే. ఎవరైతే న్యూ ట్రేడర్స్ ఉన్నారో, కొత్తగా స్టాక్ మార్కెట్‌లో వచ్చారో వాళ్ళు మాత్రం దీన్నే స్టాప్ లాస్ పెట్టుకోండి, దీని హైని. దీని కిందన మీకు ట్రేడ్ చేయాలి. దీన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంకా ఎగ్జిట్ ఏంటంటే ఎక్కడైతే మీకు రివర్స్ మార్కెట్ అనిపిస్తుందో, మార్కెట్ ఇలా వాపస్ ఇలా పైకి వెళ్తుందని అనిపిస్తుందో, లేదా ఎక్కడైనా సరే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందో, గ్రీన్ క్యాండిల్ అక్కడేంటంటే మీకు ఎగ్జిట్ తీసేసుకోవాలి. ఆ గ్రీన్ క్యాండిల్ ఎలాంటిదైనా కానీ ఎగ్జిట్ మీరు తీసుకోవాలి. లేదా మీ క్యాపిటల్ మీరు ఎంతైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారో దాన్ని 2-3% మినిమమ్ వచ్చాక మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేసుకుంటూ మీరు మార్కెట్ ట్రేడ్ చేయండి. లేదా 2-3% కాదు, నాకు ఎక్కువ కావాలంటే 4-5% మీ క్యాపిటల్ పర్ డే 4-5% అని చాలా ఎక్కువ. అది మీకు వచ్చాక మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. బట్ ప్రాఫిట్ విషయానికి వచ్చాక అది మీ వరకు నేను వదిలేస్తున్నా. దీని గురించి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ టాపిక్‌లో మనం మాట్లాడుకుందాం. బట్ నేనైతే 2-3% వచ్చాక ఇనఫ్. అది చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ క్యాండిల్స్‌పై ఇలాంటి ట్రేడ్స్ ఏంటంటే చాలానే దొరుకుతాయి. పర్ డే, వన్ డేలో చూసుకుంటే చాలానే దొరుకుతాయి. సో, మీరు ఎగ్జిట్ అట్లా తీసుకోవాలి. అండ్ ఇంకోటి విషయం, ఎలాంటి గ్రీన్ క్యాండిల్ ఉండాలో మీకు చెప్తా. గ్రీన్ క్యాండిల్‌లో వచ్చాక ఆ గ్రీన్ క్యాండిల్ కూడా మీకు ఒక డిజైన్ ఏసి చూపిస్తా. ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే మీకు ఫార్మ్ అవుతుందో, రెడ్ క్యాండిల్ కిందన విక్ ఉండాలి. గ్రీన్ క్యాండిల్‌కి పైకి విక్ ఉండాలి. ఓకే. పైన విక్ ఉండాలి. మళ్ళీ ఇంకోసారి రెడ్ క్యాండిల్ కిందన ఉండాలి. పైకి ఏంటంటే గ్రీన్ క్యాండిల్‌కి పైన ఉండాలి. అండ్ ఇది కూడా మార్కెట్ ట్రెండింగ్‌లో ఉండాలి. ట్రెండింగ్ అంటే మార్కెట్ ఇలా కింద నుంచి ఇలా పైకి వెళ్తుందనుక అప్పుడు ఈ కిందన, మిడిల్‌లో, సెంటర్‌లో ఎక్కడైనా సరే, హైలో ఎక్కడైనా ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ అవుతే దాన్ని లో అండ్ హైని మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ఇలా హైని క్రాస్ చేస్తుందో అక్కడ మీకు ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చాక దీని లోని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మీకు స్టాప్ లాస్‌ని ట్రేడ్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుందండి. లైవ్ మార్కెట్‌ని చూసుకోవాలి. మనం ఏదైతే గ్రీన్ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నామో కరెక్ట్‌గా అలాగే ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యింది. ఆ ఫార్మ్ ఎలా అయిందో నేను మీకు చెప్తా చూడండి. మార్కెట్ ఏంటంటే ఇక్కడ ట్రెండింగ్‌లో ఉంది. ఇలా ట్రెండింగ్‌లో ఉందా? చూసారు కదా! ఇప్పుడేంటంటే మనం ఏ గురించైతే మాట్లాడాం, ఇదిగో ఈ క్యాండిల్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఇదే ఫార్మ్ హై అండ్ లో. ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఇక్కడ హైని ఏంటంటే ఈ క్యాండిల్ ఏంటంటే క్రాస్ చేసింది. ఇక్కడ గాని మీరు తీసుకుంటే ఇది మీకు స్టాప్ లాస్. ఈ క్యాండిల్ బట్టి మీరు తీసుకున్నారు కాబట్టి ఇది మీ స్టాప్ లాస్. ఇలా ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది. ఇంకో విషయం మీరు ఒకటి చూడాలి. ఇక్కడ ఇలాంటి క్యాండిల్ ఎన్నున్నాయో మీరు చూసుకోవాలి. ఓకే. ఇక్కడ ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాం. అంటే మనం పెట్టుకున్నాం ఎంట్రీ ఇక్కడ అయ్యింది సెకండ్ క్యాండిల్. దీని హైని ఇలా బ్రేక్ చేసాక ఇలా మార్కెట్ ఎళ్ళింది. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇంకా ఎన్నవుతాయి ఇలాంటి క్యాండిల్స్ ఫార్మ్ అయితే నాకే తెలీదు. కానీ మీరు చూసుకోవాలి, ఇది హై అంటే 25,875లో మన ఎంట్రీ. అండ్ మార్కెట్ ఏంటంటే కరెంట్ ఇప్పుడు హై ఇచ్చింది 25,888. ఓకే. ఇక మీరు ఇలాగ చూసుకోవాలి, మార్కెట్ ఇలానే పైకి వెళ్తుంది. ఇలాగ మనం ఒక రెడ్ క్యాండిల్ గురించి కూడా తెలుసుకుందాం. రెడ్ క్యాండిల్ కూడా ఎక్కడో దగ్గర ఫార్మ్ అయ్యే ఉంటుంది ఎప్పుడో ఒకసారి. అది చూసుకుందాం. ఇదిగోండి. రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇదిగో. మార్కెట్ నేను చెప్పాను కదా ట్రెండింగ్‌లో ఉండాలని. మార్కెట్ ఇలా ట్రెండింగ్‌లో ఉంది. ఇక్కడ ఈ క్యాండిల్ ఏంటంటే రెడ్ క్యాండిల్ మనకి ఎలాంటి క్యాండిల్ అయితే కావాలో అలాంటి క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ చిన్న క్యాండిల్ అయితే కనిపిస్తుంది కదా దాని గురించి మాట్లాడుతున్నా. పైన విక్ లేదు. కిందన విక్ ఉంది. పెద్దది చేసి చూపిస్తా. కిందన విక్ ఉంది. అండ్ మీరు ఇది గాని ఇక్కడ గాని ఎంట్రీ తీసుకుంటే అలా మార్కెట్ ఏంటంటే ఇలా కిందకి ఇలా కింద కంటిన్యూగా ఫాల్ అవుతూనే ఉంది. స్టాప్ లాస్
వరకైతే అసలు రాలేదు. ఇది చాలా తక్కువ స్టాప్ లాస్ ఇలాంటి ఈ స్ట్రాటజీలో హిట్ అవుతుంటాయి. చాలా తక్కువ. ఈ స్ట్రాటజీలో ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి అడగండి. దీన్ని సెకండ్ పార్ట్ కావాలన్నా అది కూడా చెప్పండి, నేను పెడతా. దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసుకొని దీంట్లో ఎంట్రీ తీసుకోండి. ఇంకో విషయం, ఎవరికైతే అర్థం అవ్వలేదో ఇంకోసారి వీడియో చూడండి. మీకు డెఫినెట్‌గా అర్థమవుతుంది. అండ్ స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తే మాత్రం మీరు డెఫినెట్‌గా దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు. ఇదొక ప్రూవెన్ స్ట్రాటజీ. నేను ఏ స్ట్రాటజీ తీసుకొనొచ్చినా ప్రూవెన్ స్ట్రాటజీ తీసుకొస్తే ఇది కూడా ఒక ప్రూవెన్ స్ట్రాటజీ, బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ. మీరు బ్యాక్ టెస్ట్ చేసి దీనికి మీరు కాన్ఫిడెన్స్ వచ్చాక మీరు దీంట్లో ట్రేడ్ చేయండి. డెఫినెట్‌గా మీకు ఇందులో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకేంటంటే క్విక్ ఎంట్రీస్ దొరుకుతాయి. క్విక్ ఎగ్జిట్స్ కూడా దొరుకుతాయి మంచి ప్రాఫిట్స్‌తో. ఓకే. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేయండి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. రెడ్ క్యాండిల్‌కి లోవర్ వీక్ ఉండాలి. అండ్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్‌కి అప్పర్ వీక్ ఉండాలి. ఓకే. అలా చూస్తూ మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవాలి మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ ఉంది. ఇదొక బెస్ట్ స్ట్రాటజీ. దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నాకు చెప్పండి. ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. అప్పటి వరకు హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ ఇన్వెస్టింగ్.